హే గైస్, మారిస్ గడు ప్రసాద్ గడికి ఒక డీల్ అయితే ఇచ్చాడనమాట. అది కనుక ఫుల్ఫిల్ అయితే పార్టీ ఇస్తానని చెప్పేసి. సో ఫైనల్గా 2 వీక్స్ తర్వాత ఆ డీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి పార్టీ ఇవ్వడానికి అని చెప్పి వెజ్ ట్రీట్కి అయితే తీసుకొచ్చాము. ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక అటు నుంచి అయితే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి మేము వెళ్ళేటప్పటికి మొత్తం అంతా క్లీన్ చేసి అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. లోపల అంబియన్స్ అయితే అద్దరిపోయింది. డీల్ ఇచ్చినప్పుడే బడ్జెట్ కూడా ఫిక్స్ చేస్తాడనమాట, 500 అని చెప్పేసి. సో ఆ బడ్జెట్లో ఏం ఆర్డర్ ఇవ్వాలా అని చెప్పి ప్రసాద్ గడు తీక్షణంగా మెన్యూ కార్డ్ అయితే చూస్తున్నాడు. అసలు చెప్పాలంటే నాకు ఈ డీల్కి ఏం సంబంధం లేకపోయినా ఇద్దరు మా వాళ్ళే అని చెప్పేసి అయితే వచ్చేసాను అనమాట. ఇందాక మెయిన్ ఎంట్రన్స్ లో చూపించింది కామన్ డైనింగ్ అనమాట. సో అది క్లీన్ చేశారని చెప్పేసి లోపల కూర్చోమన్నారు. ఇదైతే సపరేట్ ఫ్యామిలీ డైనింగ్. వెనకాల వాల్స్ అయితే మంచి ఆర్ట్ వర్క్ తో నింపేశారు. ఇక్కడికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఏం ఆర్డర్ ఇవ్వాలో తెలియక ఫస్ట్ అయితే కాజు పన్నీర్ కర్రీ విత్ బటర్ పుల్కా అయితే ఆర్డర్ ఇచ్చాము. అది ఎలాగో సరిపోదని చెప్పి వెజ్ ట్రీట్ స్పెషల్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. 2 ఫ్లేవర్స్ ఆఫ్ రైస్ ఇచ్చారు. ఫ్రైడ్ రైస్ 330, కర్రీ 270, పుల్కా ఈచ్ 40 రూపీస్ అనమాట. ఎక్స్ట్రా అయిన బిల్ మేము కట్టేసుకుని ఇంకా అలా చిన్నగా ఫొటోస్ తీసుకుని అయితే వచ్చాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.